తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో పర్యటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే హుస్సేన్ను పరామర్శించారు. రాష్ట్ర ప్రజలు సమస్యలు తెలుసుకునేందుకు జనం బాట కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, యాసంగి ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలని, గురుకులాల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇవాళ మధురలో బయలుదేరినాం. మేము అక్కడ లెదర్ పార్క్ ఇస్తామని చెప్పి 26 ఎకరాలు ఇచ్చి 20 ఏళ్లు దాటిపోయింది, కానీ ఇంతవరకు లెదర్ పార్క్ రాకపోవడం మీద ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా బాధపడతా ఉన్నారు. అదేవిధంగా కొత్తగా అడవిలో ఈకో టూరిజం డెవలప్ చేస్తామని చెప్పి మరి చేయకుండా ఎన్నో ఏళ్ల నుంచి సాగులో ఉన్నటువంటి రైతుల భూములు తీసుకోవడం పట్ల వాళ్ళు బాధ వ్యక్తం చేశారు. అవి చూసుకొని మరి దారంటా ఉన్నటువంటి ధాన్యాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే, యాసంగిలో కొన్నటువంటి వడ్లకు కూడా ఇంకా డబ్బులు రాలేదు. ఇప్పుడు వానాకాలం వడ్లు కూడా వచ్చేసినాయి. ఆల్మోస్ట్ అన్ని చోట్ల రైతులు బస్తాలు రాలేదని ఎదురు చూసే పరిస్థితి ఉంది. త్వరితగతిన మరి ఈ జిల్లా నుండి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు కాబట్టి వారు ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లానే ఇప్పుడు నెక్స్ట్ మేము టేకులపల్లికి వెళ్తా ఉన్నాం. అక్కడ నిన్న మొన్న బాలికలందరూ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకొని అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పి, అదేవిధంగా మరి సీసీ కెమెరాలు పెట్టాలి ఆడపిల్లల స్కూల్ కదా అంటే, ఆ సీసీ కెమెరాలు పెట్టడానికి కూడా ఆడపిల్లల దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి విషయం ఆ స్కూల్లో చూడడం జరిగింది. సో ఈ అంశాలన్నీ దగ్గరుండి తెలుసుకోవాలని చెప్పే ఉద్దేశంతో నెక్స్ట్ టేకులపల్లికి కూడా వెళ్తా ఉన్నాం. ఇట్లా ఒక్కొక్కటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద రేపు కూడా మాట్లాడతాను. కానీ ప్రత్యక్షంగా ప్రజల మధ్యలో ఉండే సమస్యను అర్థం చేసుకొని దాన్ని ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, వారి దృష్టికి తీసుకెళ్తే మరి ఏమైనా సమస్యలు పరిష్కారం అవుతాయేమో అని చెప్పి మా తెలంగాణ జాగృతి నుండి ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇప్పటి వరకు పర్యటించినటువంటి 8 జిల్లాలలో మంచి రిజల్ట్ వచ్చింది. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు కొన్ని పరిష్కారమైనవి.